చిన్న ఆపరేషన్ అంటే ఇంగ్లీష్లో దీన్ని ఎపిసియోటమీ అంటాం అనమాట. నార్మల్ డెలివరీకి హెల్ప్ చేసేది ఒక చిన్న కట్టిస్తామండి, సో దట్ ద బేబీ బయటికి రావడానికి. దీన్ని ఎపిసియోటమీ ఆర్ తెలుగులో చిన్న ఆపరేషన్ అంటాం. సో ఈ ఆపరేషన్ లో రకరకాల గ్రేడ్స్ ఉంటాయండి. సపోజ్ చిన్న కుట్టు అయితే ఫస్ట్ ఆర్ సెకండ్ డిగ్రీ టేర్ అంటాము. చాలా హెవీగా బాగా డీప్గా కట్ అవుతే థర్డ్ అండ్ ఫోర్త్ డిగ్రీ టేర్ అంటాం. కొన్నిసార్లు ఈ కట్ అనేది మోషన్ ఏరియా వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. దాన్ని ఓయాసి అంటే ఆబ్స్టిక్ యానల్ స్పింక్టర్ ఇంజురీ అని కూడా అంటాం. ఈ ఓయాసిస్లో చాలా కేర్ తీసుకోవాలి. ఎలా అంటే వీళ్ళు మోషన్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ చాలా హై ఫైబర్ రిచ్ డయట్ అండ్ చాలా వాటర్ తీసుకోవాలి, సో దట్ మోషన్ అన్నది గట్టిగా కాకుండా కాన్స్టిపేషన్ అన్నది అవాయిడ్ చేయాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా హాస్పిటల్లో ఇన్ఫ్రారెడ్ లైట్ అన్న థెరపీ వాడతాము. అది ఇట్ విల్ హెల్ప్ ఇన్ హీలింగ్. ఈ చిన్న ఆపరేషన్ కుట్లని హీలింగ్కి చాలా హెల్ప్ అవుతుంది ఇన్ఫ్రారెడ్ లైట్ థెరపీ. థర్డ్ డౌట్ ఏమొస్తుందంటే సెక్స్ అన్నది ఎప్పుడు రిస్యూమ్ చేయొచ్చు ఈ చిన్న ఆపరేషన్ తర్వాత? డెఫినెట్లీ వెన్ ఎవర్ ద ఉమెన్ ఈజ్ రెడీ ఫిజికలీ అండ్ ఆల్సో మెంటలీ షీ కెన్ రిజ్యూమ్ సెక్స్. డెఫినెట్గా 2 months 3 months అన్నవి ఏం లేదు. ఓన్లీ 4 weeks తర్వాత కూడా ఇఫ్ షీ ఈస్ ఫైన్ షీ కెన్ రిజ్యూమ్ ద సెక్షువల్ యాక్టివిటీ. ఫోర్త్ డౌట్ ఏముంటుందంటే వీళ్ళకి కెన్ దే గో అవుట్ సైడ్, రెగ్యులర్ పనులు చేయొచ్చా అంటే డెఫినెట్గా చిన్న ఆపరేషన్ ద్వారా వాళ్ళకి బెడ్ రెస్ట్ ఏం అక్కర్లేదు. దే కెన్ హ్యాపీలీ డూ ద రెగ్యులర్ వర్క్స్. ఫిఫ్త్ డౌట్ ఏముంటుందంటే ఈ చిన్న ఆపరేషన్ ఉన్న కుట్లు త్వరగా హీల్ అవ్వడానికి ఏం చేయాలంటారు? వామ్ వాటర్ బాత్స్ అంటామండి, సిట్స్ బాత్. వామ్ వాటర్లో బిటాడిన్ లోషన్ వేసి అందులో కూర్చోవడము. ఇది ఈ ఫెసిలిటీలో విరించిలో వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్. డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ ఇన్ పెయిన్ రిలీఫ్. ఒకటి అక్కడ ఉన్న వాప్ అన్నది తగ్గడానికి చాలా మటుకు హెల్ప్ అవుతుంది.